గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అంజలి దాస్. సో ఈరోజు నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. తను ఎవరు అంటే మోహన్ రెడ్డి సార్. సో సార్కి క్యాన్సర్ అనేది లాస్ట్ స్టేజ్లో ఉండేయండి. సో అలాంటి వ్యక్తిని మన యొక్క గ్రేట్ లీడర్ అప్రోచ్ అయ్యి వెస్టేజ్ సప్లిమెంటరీ ఇవ్వటం వల్ల ఎలాంటి రిజల్ట్ వచ్చిందో సార్ మాటల్లో చూద్దాం. సార్ నమస్తే సార్. ఎట్లా ఉంది, మీకు ఏమైంది? క్యాన్సర్ ఉండే లాస్ట్ స్టేజ్లో ఉండేనా? ఓకే, పెడతామంటే మళ్ళీ మొత్తం నడవకుండా అయిపోయింది. తిన్నాక అన్నం తిన్నా మంచిగా బాధ తిన్నాక 3 తిన్నాక రమ్మన్నారు. కానీ అన్నం పోతలేదు. కొన్ని రోజులు ఉత్తరం తిండి బతికిపోయి లేదని నా నిజం నిర్ణయం చేసుకుని గిట్ట గిట్ట చెప్పేది అన్ని గిట్ట గిట్ట కాల్సి గిట్ట గిట్టింది. ఈయన ఇక్కడ తీసుకెళ్ళి దాని గోళీ లేదు ఏం లేదు. మంచిగా నాకు అన్నీ నేను ఇష్టం లేదు. నేను అంటే అప్పుడు వచ్చినప్పుడు అది ఏం చెప్తారో ఏం లేదు. అప్పుడు కామన్నా ఇక అంత ఈయన రూపాయలు నీచో బతకని చేసిన ఎడితే ఈయన పక్కన నేను చోదేసి ఆయన కామెడీ దొరికిపోయినాను. బొమ్మలు ఇక్కడ దొరికిపోయాను. ఎన్ని నెలలు వాడారు వెస్టేజ్ సప్లిమెంటరీ? 4 నెలలు వాడారు. మొత్తం అనేవి డాక్టర్లు హోప్స్ ఇవ్వకపోయినా 4 నెలలు వాడితే తగ్గిపోయింది. మీకు 2 రోజులలో చెల్లపోయి నడుచుకుంటా చేనుకు వచ్చిర్రు, అంత స్ట్రెంత్ వచ్చింది. ఇవి అందరూ వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. నా లెక్క చెప్పినాము. ఇంకొకళ్ళు ఉండే మా వాళ్ళే వాడమంటే వాళ్ళే మొత్తం కరెంట్లో పెట్టించారు. పరిస్థితి ఇప్పుడు సో చూసారు కదా. సో మన వెస్టేజ్ సప్లిమెంటరీలు ఒక 4 నెలలు కంటిన్యూగా వాడుతున్నారు. బతకాన్ని చేసుకుంటూ అనుకున్న వాళ్ళకి సప్లిమెంటరీలు ఇస్తే మంచిగా. మేడం ఇక్కడ రాగలుగుతాను చూడగానే నాకు దుఃఖం అది. సో చూడండి, ఈరోజు మీకోసము వెస్టేజ్ సప్లిమెంటరీలు చెప్తున్నామంటే ఇదేదో బిజినెస్ పర్పస్ కోసం కాదు. ఇక్కడ డాక్టర్లు కూడా ఇంకెందుకు లాభం లేదు అని చెప్పిన వ్యక్తి క్యాన్సర్ సప్లిమెంటరీలు మన దగ్గర నుంచి వాడుకున్న తర్వాత చక్కగా లేచి నడుస్తున్నారు, చైన్లకి వెళ్తున్నారు, వర్క్ చేసుకుంటున్నారు. సో ఈరోజు తన లైఫ్ అనేది సేవ్ అవ్వింది. మరి ఇంకా